అనంగనంగనంగనంగనంగనంగా ఒక గురువు గారు ఉన్నారట. ఆ గురువు గారికి భార్య, పిల్లలు అందరూ ఉన్నారట. అయితే ఆయన ఏం చేస్తాడు, ఈ పౌరోహితం వేదం నేర్పిస్తాడు అన్నట్టు శిష్యులకు. అట్లా ఆయన దగ్గర ఒక 10-15 మంది శిష్యులు ఉన్నారట. పిల్లలు చిన్నప్పుడు వచ్చిండ్రు, వాళ్ళు పెరిగిండ్రు. అయితే ఎప్పుడు భార్య భర్తతోటి లొల్లు పెట్టుకునేదట. బోళ్ళన్నీ ఈయన ఎంతసేపు వీళ్ళకు పాఠాలు చెప్తుంటే అంతసేపు వంటింట్లో సౌండ్ చేసుడు, గిన్నెలు ఇసిరేసుడు, లట్టడిగలు ఇసిరేసుడు, లొల్లు పెట్టుడు ఇట్లా చేస్తుంటుందట. ఆమెకు ఏదో తిక్క మీద పైసలు ఉన్నాయో లేవో, లేకపోతే ఇంకేందో వట్టిగా ఏదో లొల్లి చేస్తుంటుందట. అన్నీ బయటకి ఇసిరేస్తుంటుందట. ఇట్లా ఈ గురువు గారు గద అనుకేదట. అరే బోర్ల ముందు నా ఇజ్జత్ అంతా పోతున్నదని చెప్పి ఆయనతో రోజు వేదంతో పాటు పిల్లలకు చెప్పేదట. అరే పెళ్లి చేసుకోకుండా మీరు, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నా భార్య చూడ ఒంటింటున్న గిన్నెలు అన్నీ మనకి ఇసిరేస్తున్నది, సైడ్ ఇసిరేస్తున్నది. అవి దెబ్బ తాకినా దెబ్బ తాకుతుంది, మన అదృష్టం మనకు తాకుతలేవు అవి, అవి అన్నీ అటు ఇసిరేస్తున్నది. మీరు పెళ్లి చేసుకోకుండా, పెళ్లి చేసుకుంటే ఇదే భాగవతం ఉంటుంది, లొల్లి పెడతారు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, పెద్ద కష్టాలు పడాలి వాళ్ళతోటి, భార్యతోటి. పెళ్లి చేసుకోకుండా అని ఊరికే చెప్పేదట. చెప్తే సరే గురువుగారు అని చెప్పి అందరూ పాఠాలు అయిపోయిన తర్వాత వేద పఠనాలు అయిపోతాయి కదా, కొంత వయసు వచ్చింది వాళ్లకు. అదంతా విద్య కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరింళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొందరు పెళ్లి చేసుకున్నారు, కొందరు పెళ్లి చేసుకోలేదు, ఏదో ఇటు నడిచిపోయింది. అయితే ఈ గురువు గారికి ఆమె బాధ వశమైతే లేదు. ఈ బ్యాచ్ కాగానే ఇంకో బ్యాచ్ వచ్చి మళ్ళీ వేదం నేర్చుకుంటారు కదా, ఆమె అట్లనే కంటిన్యూ చేస్తూనే ఉన్నది. లొల్లు పెట్టుడు, గిన్నెలు ఇసిరేసుడు, మూకుళ్ళు ఇసిరేసుడు, లట్టడిగలు ఇసిరేసుడు, ఇవన్నీ ఆమె చేస్తూనే ఉంది. లొల్లి నడుస్తూనే ఉంది, కాలం గడుస్తూనే ఉంది, ఏళ్ళు గడుస్తుంది. ఆ గురువు గారికి విపరీతంగా చిరాకు పుట్టిందట. నీ అమ్మ నీతోటి ఏగలేకపోతున్నానే, నేను నీతోటి ఉండలేకపోతున్నా, ఏమి లొల్లి పాడైంది, పిల్లల ముందు కూడా ఇదే లొల్లి, నేను సన్యాసులలో కలిసిపోతాను, సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఏం చేసిండట. ఇక మళ్ళా సన్యాసం అంటే ఏ కాశో బీషో పోవాలి. అయితే మళ్ళీ ఇక ఈ ప్రాంతానికి రాను కదా, నా శిష్యులను అందరినీ కలిసిపోతా, వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోకపోవచ్చు, కలిసిపోతా అని చెప్పి ఆయన మంచిగా సన్యాసి బట్టలు అవి ఉంటుంది కదా, మరిచెంబు, ఓ కమండలం, ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక సంచిలో పెట్టుకొని చివరిసారిగా మంచిగా శిష్యుల దగ్గరికి పోయి వాళ్ళ ఇళ్ళల్లో తిని ఇక పోతా, మా శిష్యులు వండి పెడతారు, వాళ్ళకి ఏ బాధరాబంది లేకపోవచ్చు, భార్యలు లేకపోవచ్చు అని చెప్పి ఒక ఇంటికి వచ్చిండేట. తిరుక్కుంటూ ఒక ఇంటికి వచ్చిండేట. వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. అంటే వస్తున్నా అని చెప్పి వర్తమానం పంపించిండు గురువు కాబట్టి, ఏ శిష్యునితోటో ఆ శిష్యునికి వర్తమానం పంపించిండు. అయితే ఈ శిష్యుడి పెండ్లాము ఇంకా 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు. ఆయన భార్యనేమో గిన్నెలు ఇసిరేసేది చేసేది, కానీ ఈ భార్య మాత్రం ఆయనను కొట్టేదట. శిష్యుని తిక్కలు వేసినప్పుడల్లా 2 దెబ్బలు వేసేదట, తిట్టేదట, గజగజ ఉనుక్కుంటూ. ఈ శిష్యుడే భార్యకు విపరీతంగా పనిచేసి పెట్టేదట. అయితే గురువుగారు వస్తున్న వార్త విన్నాడు కదా, విని పాపం భార్యతో ఏం చెప్పిండట, ఇతని పేరు ఏదో ఉంటుంది, అమ్మాయి మా గురువుగారు వస్తున్నారు, ఆయన నన్ను పెళ్లి చేసుకోకమన్నాడు, బుద్ధి తక్కువై నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను అనుభవిస్తున్నా, కానీ ఆయన వస్తున్నాడు రేపు ఆయన మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు, నువ్వు నన్ను మన్నించి తర్వాత నీ కుక్క చాకిరి చేస్తా, కానీ ఆయన ఉన్నంతసేపు మాత్రం నువ్వు ఏమన్నట్టు వంట చేయి, మా ఇద్దరికి భోజనం పెట్టు, ఆయన వెళ్ళిపోగానే నన్ను కొట్టినా పడతా, తిట్టినా పడతా అన్నాడట. అనగానే ఆమె ఏమన్నదట, సరే పాపం ఇంతగానో బతిలాడుతున్నాడు కదా, 100 తిట్లు భరిస్తానయ్యా నేను, నువ్వు 100 తిట్లు తిట్టు, 100 దాకా భరిస్తా, 100 కన్నా ఒక్కటి ఎక్కువైందనుకో అప్పుడు ఏం చేస్తానో ఇక నాకు తెలియదు అన్నదట. అంటే 100 తిట్లు కదా, 100 తిడతా అని అనుకుంటాడు. 100 తిట్లు అనగానే ఆయన కూడా ఆనందమైంది. అబ్బా ఇన్ని రోజులేమో గజగజగా వనికి భార్యకు, ఇప్పుడు 100 తిట్లు అంటే గ్రేటే కదా, మస్తు తిట్టుకోవచ్చు అనుకుంటాడు. అనుకొని ఏం చేసిందట, ఇక తెల్లవారింది, ఇక గురువుగారు వచ్చే టైం అయింది, లోపల ఆమె మంచిగా వంట చేసి పెట్టింది. ఇక గురువుగారు ప్రవేశం చేసింది వీళ్ళింటి. ప్రవేశం చేయంగానే ఇంత ఏమే ఓ పనికి మారిందా వచ్చి గురువుగారికి నెలి కాళ్ళు కడుక్కోవడానికి అని ఫస్ట్ తిట్టు స్టార్ట్ చేసింది. గురువుగారు అనుకున్నట్టు, అప్పో నా శిష్యుడు వద్దని చెప్పంగా కూడా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని కూడా భార్యను చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు, వీడి గ్రేటే అనుకున్నాడట. ఇంకోటి, ఓ తలకు మాసిందాన, ఓ వెడ్డిదాన, ఓ ఆవులదాన, ఇక ఆయన ఏం తిట్టిండో కానీ మనకు ఆ తిట్లు రావు కాబట్టి ఇట్లా తిట్టుకుంటూ ఆమెను ఆ గురువు గారిని భోజనం దాకా తీసుకుపోయిండు. భోజనం దగ్గర కూర్చోబెట్టిండు, తను కూడా కూర్చున్నాడు. భార్య విస్తారులేసింది, వడ్డిస్తున్నది.
ఇక తిడుతూనే ఉన్నాడు, ముద్దకు తిడుతున్నాడు. వంద తిట్లు అంటే ఆయనకి ఇంకా పట్టుకున్నాయి అనుకుంటుండే పాపం. దాదాపు 100 దగ్గరికి వచ్చినాయి. ఆమె ఏం చేసిందట, చింతగింజలన్నీ 100 చింతగింజలు ఒక కుండలు వేసి పెట్టుకుందట. ఒక్క తిట్టుకో ఒక గింజ ఇంకో దాంట్లో వేస్తుంది, ఒక్క తిట్టుకు ఒక గింజ ఇంకో దాంట్లో వేస్తుంది. 99 తిట్లయినాయి. 99 గింజలు తీసి అండ పడేసి లాస్ట్కు సాంబారు కావాలి. సాంబార్ అయిన తర్వాత ఇంకా చల్లు ఉన్నది, సాంబారు కావాలి. ఓ ఇక ఏమన్నాడో, ఇక ఏదో ఒక వెడిగుత కూసి ఆయనతో సాంబార్ తీసుకురమ్మన్నాడట. అనగానే ఏమేం చేసిందట, చింతగింజ వేసింది, 100 అయిపోయినాయి. సాంబార్ గిన్నె తీసుకొచ్చింది, మొగడి మీద ఎత్తేసి గిన్నెనో కుండనో ఆయనకట, ఆయన కుండ మొగడి మీద ఎత్తేసింది. డబేలు మన కుండ వలిగిపోయింది. సాంబారు గురువు గారి మీద పడ్డది, మొగడి మీద పడ్డది. నువ్వు 100 తిడతాన్నావు, 100 తిట్టినావు, అయిపోయింది. నువ్వు ఇంకొకటి నన్ను తిట్టినావనుకో, నిన్ను ఏం చేస్తున్నావు కూడా నాకు తెలియదు. నువ్వు ఒప్పందం చేసుకున్నావు, మీ గురువు గారు వస్తున్నారని ఒప్పందం చేసుకున్నావు కాబట్టి నేను 100 తిట్లు భరించిన. రేపటి నుంచి ఉన్నది నీ సంగతి, నన్ను గంతగానం తిడతావా అని చెప్పి ఆయన రివర్స్ అయిందట. వాడు గదగదగదగద వణుకుతున్నాడు. ఇక ఇజ్జతు వాయే. తెల్లారి నుంచి వాడి పరిస్థితి ఏందో 100 తిట్లేని వాడు ఊహించలేదు పాపం. ఇక ఆ గురువు గారు ఏదో తిన్నట్టు వేసిండట, టకటక లేచిండట, చేయగడుక్కుండట, మీద పడ్డ పప్పుచారంతా కడిగేసుకుండట. ఆ గురువు గారి దగ్గరికి శిష్యుడు టవల్ పట్టుకొని వచ్చిండు. ఇక గురువుగారు అనుకుంటూ వస్తే, ఎంత వెడ్డివాణివిరా నాయన, నేను చిలుకకు చెప్పినట్టు చెప్తే కదా నీకు పెళ్లి చేసుకోకమని. నేనే భరిస్తున్నా మా నా భార్యతోటి. నువ్వు రోజు చూద్దు కదా, ఇంకా ఆమెనే నయ్యం. గిన్నెలు బోకెలు ఇసిరేసేది, కానీ ఇట్లా పప్పుచారకుండా తీసుకొచ్చిండు. మీరు ఎత్తేయలేదు. ఇక నేను సన్యాసం పుచ్చుకోను, ఏం పుచ్చుకోను. మీ భార్యల కన్నా నా భార్యనే చాలా మంచిది, నన్ను ఎన్నడూ కూడా కొట్టలేదు. పాపం గిన్నెలు ఇసిరేసేటందుకు, తిట్టేటందుకు ఆమెకు ఎవరు ఎదురు లేకుండా ఎంత బాధపడుతున్నదో. ఇక నేను పోతాను నా ఇంటికి. నేను ఇక పోయి అక్కడ ప్రశాంతంగా నా భార్యతో ఉంటాము. ఎన్ని తిట్లు తిట్టినా నాకు బాధ లేదు. నన్నైతే కొట్టదు కదా, ఇప్పుడు నిన్ను పప్పుచారు కొండతోటి కొట్టినట్టు నన్నైతే ఆమె కొట్టదు. ఎక్కడో దూరంగా ఇసిరేసుకొని ఇక నేను పోతున్నా అని చెప్పి ఆయన మళ్ళీ సన్యాసం లేదు, ఏం లేదు, తన భార్య దగ్గరికి వచ్చేసిండట. ఇక శిష్యుడి పని తెల్లారి నుంచి ఏమైందో భగవంతునికి తెలుసు. కథ కంచికి మనం ఇంటికి.